దేశంలోనూ రాష్ట్రంలోనూ విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటీకరణను చేస్తున్న సందర్భానికి దానికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలను మరింతగా బలోపేతం చేయాలి అని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు నగరం స్టీల్ సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వంటి ప్రజా కార్మిక వ్యతిరేక చర్యలను మరింత వేగంగా అమలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. విద్య కార్పొరేటీకరించడం ద్వారా భవిష్యత్ తరం అంధకారంలోకి వెళ్తుందని ఆయన అన్నారు. సరైన సమయంలో వైద్యం ప్రజలకు అందకపోవడంతో తమ విలువైన ప్రాణాలను వారు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అయోధ్యారాం, యు రామస్వామి, గంగాధర్, పుల్లారావు, కె బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త వ్యాపారంగం అయిపోయింది. ఏనాడైతే విద్య, వైద్యం వ్యాపారంగాలు అయిపోయాయో మా కళాశాల చదువుతున్న వాళ్ళకి నెంబర్ 1, 2, 1000, 100 lakhs వాట్ ఎవ్రీథింగ్ ప్రతి ర్యాంక్స్ మా కళాశాల చదువుతున్న వాళ్ళకనే ఒక మోసం క్రియేట్ చేసి కొన్ని ప్రైవేట్ కళాశాలలు, కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఆ భావజాలాన్ని తల్లిదండ్రుల మనుషులకిచ్చి విద్యార్థుల మీద చూపించి వాళ్ళందరూ కూడా పలానా కళాశాలకు వెళితేనే చదువు వస్తుంది, బాగా ర్యాంక్ వస్తే బాగా ఉద్యోగాలు వస్తాయి అనే నోషన్ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కళాశాలకు వచ్చేట్టు చేసి దారుణంగా ఫీజు దోపిడీ చేస్తున్నారండి. అందులో ఒక మార్గం. సో అక్కడ నెంబర్ 1 ర్యాంక్ రావాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. ఇలా పేపర్ లీక్ చేయడం వల్ల కష్టపడి ఎవరు చదువుతున్నారో వాళ్ళు చాలా మంది కొంతమంది పేరుతున్నారు. అలాగే సెన్సిటివ్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఆర్టిస్ట్ కూడా చేసుకుంటున్నారు. అలా కాకూడదు, అలా పేపర్ లీక్స్ జరగకూడదు. ఎందుకంటే పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు నగో, నక్కో, భూమో, పుట్టో ఇచ్చేవారండి. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. ఓన్లీ ఎడ్యుకేషన్. వాళ్ళ కష్టాన్ని, సుఖాన్ని, శాంతిని, సమస్తాన్ని దారిపోసి ఆ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళు గొప్పవడం, వాళ్ళు జీవితం సెటిల్ అవ్వాలి, వాళ్ళు బాగుండాలి అన్న ఆశలు ఎన్నో పెట్టుకుంటున్నారు, కళ్ళు ఎన్నో కట్టున్నారు వాళ్ళు. అలాంటి దశలో ఇలాంటి వ్యాపారికి జరిగి కొంతమంది ఇలా ఫెయిల్ అయిపోతే ఆ తల్లిదండ్రులు ఏం కావాలి, ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? సో అలాంటి వ్యాపారికి జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే విద్య అనేది ప్రశ్నపట్టకుండా ఉండాలి అని నేను చాలా సీరియస్గా చెప్తానండి. ఈ సేమ్ టైం కళాశాల నుంచి, యూనివర్సిటీ నుంచి విద్యార్థులు బయట తర్వాత ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగం వెళ్ళినప్పుడు కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఏ పిలిపిస్తే సోకాల్ కార్పొరేట్ ప్రైవేటీకరణ సంబంధించి మీకు తెలుసు, రీసెంట్ గా నీట్ ఎంబీబీఎస్ టీచింగ్ విషయంలో ఎలా ఫ్యామిలీకి జరిగి ఇట్స్ హ్యాపెన్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, వాటర్ ఎవ్రీవేర్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఈ రకంగా పేపర్గా జరుగుతూ పోతే చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ అవుతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బిడ్డ నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానపద వస్తుందా? సో కాపీయింగ్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా, జపాన్లో ఉన్న నాగసాకి ఈరోజు వేసిన ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, కార్బన్ల కంటే, సునామీల కంటే మోస్ట్ డేంజర్ థింగ్ ఇస్ కాపీయింగ్. సో కాపీయింగ్ ఉండకూడదు. జ్ఞానం వెలిగి ఉండేది. కాపీయింగ్ ఉంటే వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. బికాస్ విద్యార్థులు పేరు సొసైటీ ఇంటర్నేషనల్ ఇన్ ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తి విశ్వశోధన నిర్మించడానికి ఉపయోగించాలి. స్వచ్ఛంగా ఉండాలి. అలా ఉండాలంటే ఈ విద్యని, వైద్యని, ముఖ్యంగా విద్యని నేను సినిమాలో చెప్పింది కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి విద్య సేవారంగంగా పెట్టి జాతీయం చేయాలని చెప్పా. ది సేమ్ టైం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసిన నాడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అందరికీ సమాన అవకాశాలు వచ్చే భాగ్యం ఏర్పడుతుంది. వీటితో ఉండదు. దే హావ్ రైట్ టు